శనార్థులు మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొన్నటి సంది మన కోసం ఎదురు చూస్తాంది. ఇక అందుకే మా వదినలతోని కలిసి ఆడికే పోతున్నా. ఆడ నుమాయిష్ నడుతాంది. జనవరి నుంచి 45 రోజులుంటది ఈ షాపింగ్ పండుగ. జనవరి 40 నుంచి 5 రోజులుంటది ఈ షాపింగ్ పండుగ. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఈడ అమ్ముతారు. చిన్న పక్క పిన్నిసి నుంచి పెద్ద పెద్ద సామాన్ల దాకా ఏది కావాలంటే అది దొరుకుతది. లోపలికి పోదాం రాన్రి ఓ మల్క. ఇగో ఈడ చూడుండ్రి, ఫ్రాకులు, పంజాబ్ డ్రెస్సులు, షీరలు, టీ షర్టులు, జిన్ను పాయింట్లు, కుర్తీలు, చిన్న పిల్లగాళ్ళ కాడికెళ్ళి పండు ముసలోళ్ళ దాకా అక్కడికొచ్చే ప్రతి ఒక్కటి పెట్టిర్రు. షెద్దర్లు, బ్లాంకెట్లు, బొంతలు, జంపకానాలు కూడా అమ్ముతాండ్రు. ఇగో ఈడ 400 200కి ఇయ్యమంటే 399 కూడా ఇయ్యా అని రుబాబుగా చెప్పిండు. సరే ఇక నీకన్నే ఉంచుకోపటు అని మెల్లగా అడికెళ్ళి జారుకున్నాం. ఇగో ఇటు చూడుండ్రోల్లా, ఇదేమో 3D సెంటర్ అట. ఇక ఇవి కళ్ళకు పెట్టుకోవాలని అన్నట్టు. అగగో ఈ పిల్లగాడు కింద పడుతుండు. పట్టుకోర్రే. ఎందుకు తమ్మి మనకు ఇవన్నీ అవసరం అంటావా? ఇగో ఈడ బ్యాగులు ఉన్నాయి. ఇగో ఇటు చూడుండ్రి, గాజులు. ఇవి రాజస్థాన్ గాజులో లేకుంటే కలకత్తా గాజులో మరి. ఇగో ఇక్కడ చూడుండ్రి, బ్లౌజులు ఉన్నాయి. అటెనకాల చిన్న పొరల బట్టలు ఉన్నాయి. ఇక వీటినైతే గంట సేపటి దాకా పట్టి చూసిన. ఈ జాయింట్ వీల్ చూడుర్రి, వామ్మో కిందికి చూస్తే చక్కెర వచ్చేటట్టే ఉన్నది. పిరికిపిత్తులకు ఇసు అంటే ఎక్కిచ్చి మరీ మీదికి పంపాలి, అప్పుడుంటది జూడిగా. అసలు ప్లే జోన్ అంటే చిన్న పోరలు ఉంటారు అని అనుకున్నా. వాళ్ళకంటే ఈ పెద్దోళ్లే పోరల లెక్క మారిపోయి వాళ్ళే ఉయ్యాలు ఊగుతాండ్రు. ఇక ఇది లాఫింగ్ క్లబ్ అట. అంటే ఈడ పైసలు ఇచ్చి నవ్వాలన్నట్టు. పైసలు పోయినందుకు బాధపడాలే గాని ఇది వెరైటీ అన్నట్టు నవ్వత్తదట. చూసినవా జనాలు నవ్వుకి ఎంత దూరం అవుతాండ్రో. పైసలు